ఓకే అండి. షెరీ గారు. హాయ్ సార్. హలో అండి. సార్ అంటే జైట్లీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ రోజు రిలీజ్ పరంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎస్పెషల్లీ ఏషియన్ గ్రూప్ కానీ, ఎస్విసి కానీ సినిమాని మీకు బాయ్కాట్ చేసినంత పనిచేశారని చేశారు కూడా. సో ఏంటండి ఏం జరుగుతుంది అసలు? అంటే మీరు కూడా శశి గారు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. బట్ ఈ సమస్య ఎప్పటికి రిజాల్వ్ అవుతుంది? ఎందుకంటే నెక్స్ట్ మీ డిస్ట్రిబ్యూషన్ నుంచే వచ్చే పెద్ది కూడా ఉంది. Yes, it's true only that some difference of opinions were there between the exhibitors and the producers, and ఇది ఇప్పటి నుంచో జరుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. సింగిల్ స్క్రీన్స్ కూడా పర్సంటేజ్ బేసిస్లో తీసుకోవాలి కంపల్సరీగా, లేకపోతే మాకు వర్కౌట్ కావాలని వాళ్ళు చెప్పడం జరిగింది. అలా చేస్తే కొద్దిగా మాకు ఇబ్బంది అవుతుందని ప్రొడ్యూసర్స్ కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఒక యూనిలేటరల్ డిసిషన్ తీసుకున్నారు. ఫస్ట్ మే నుంచి అలా అవుతేనే మేము ఇస్తాం థియేటర్స్, లేకపోతే లేదు అనే విషయం. సో అది కరెక్ట్ కాదు అని చెప్పి ఛాంబర్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి కూర్చొని డిస్కస్ చేసుకున్నాము. అప్పుడు దాకా ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇండస్ట్రీ అనేది ప్రాబ్లమాటిక్స్ సిచ్యువేషన్లో ఉంది. చాలా థియేటర్ గోయింగ్ ఆడియన్స్ కూడా చాలా తగ్గిపోయి తక్కువ మంది వస్తున్నారు. సో ఏదో సొల్యూషన్ తీసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కన్సెన్సస్గా ఒక డిసిషన్ తీసుకుందాం అనేది ఛాంబర్ వాళ్ళ కోరిక అది. సో దాని ప్రకారంగా మీటింగ్స్ అనుకున్నాం, అది వర్కౌట్ అవ్వలేదు. బట్ రేపు 8th of May there is a very important comprehensive meeting. So I think in that meeting everyone will discuss their issues and problems, and I'm sure a solution will come to it. అయితే ఫస్ట్ మే నుంచి వాళ్ళు అన్నారు కాబట్టి మేము ఇవ్వము అని చెప్పడం జరిగింది. సో 30th April లేట్ నైట్ దాకా కూడా డిస్కషన్స్ జరిగాయి, కానీ పాజిటివ్గా కంక్లూడ్ అవ్వలేదు. మాకు ఈ సినిమా వరకు ఇది చేయకుండా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే May 1st హాలిడే కూడా. సో వీ షుడ్ నాట్ లూజ్ ద ఆడియన్స్ విల్ బి డిసప్పాయింటెడ్. ఎందుకంటే ప్రతి థియేటర్లో కొంత లాయల్ ఆడియన్స్ ఉంటారు, అదే థియేటర్కి వెళ్ళి చూస్తుంటారు. సో వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కాబట్టి కొద్దిగా కన్సిడర్ చేస్తే బాగుంటుంది అన్నారు. అది డిస్కషన్స్ ఏమో లేట్ అయిపోయింది, అవ్వలేదు. సో బట్ yesterday again the discussions continued and they agreed, and from today onwards they have agreed to give it. సో ఫైనల్గా అనేది ఇది ఒక సొల్యూషన్ అనేది వస్తుందని గ్యారంటీ రావాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ దే ఆర్ అవుట్ సైడర్స్ ఆర్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ అవుట్ సైడర్స్, అందరూ ఇండస్ట్రీ వాళ్ళే. సో ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ విన్ విన్ సిచ్యుయేషన్ లాగా ఉండేలాగానే ఒక డిసిషన్ అనేది 100% అందరు పెద్ద ఇండస్ట్రీ పెద్దలు ఉంటారు కాబట్టి ఒక కంక్లూడ్ అవుతుందని ఇష్యూకి ఎగ్జిబిటర్స్ చాలా గట్టిగా నిలబడ్డారు. ఆల్మోస్ట్ ఇది సెకండ్ టైం అనుకుంటా ఇష్యూ రేస్ చేయడం. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా అంతే స్ట్రాంగ్గా నిలబడుతున్నారు. అండ్ పెద్ద అనే పెద్ద రిలీజ్ వస్తుంది కదా, ఆ సినిమా ఎంతవరకు రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఆ సినిమాకు ముందు? బికాస్ పెద్ద నీడ్స్ ఏ వెరీ బిగ్ రిలీజ్ కదా. డెఫినెట్గా పెద్ద రిక్వైర్స్ ఎ వెరీ బిగ్ రిలీజ్ అండి. సో డెఫినెట్గా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటే ఏదైనా ఒక కన్సెన్సస్ అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే. ఏదో ఒకటి నేను చెప్పినట్టుగా అందరికీ విన్ విన్ సిచ్యుయేషన్ లాగా ఏదో ఒక డిసిషన్ వస్తుందని కోరుకుంటున్నారు. ది మీటింగ్ ఈజ్ గోయింగ్ టు టేక్ ప్లేస్ అండ్ ఐఎమ్ షూర్ ఇన్ ద మీటింగ్ సంథింగ్ పాజిటివ్ విల్ కమ్ అవుట్ ఫర్ ఎవ్రీ వన్. అంటే దట్స్ మై హోప్. ఐ కెనాట్ comment anything till that time. I don't know how it will shape up, but I'm sure in the interest of the industry, in the interest of all the stakeholders, ఒక పాజిటివ్గా కన్సెన్సస్ వస్తుందని కోరుకుంటున్నాను. జైట్లీ ప్రొడ్యూసర్గా నిన్న ఆ జరిగిన హిక్కప్ వల్ల ఏమాత్రం డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే డిఫరెన్స్ అంటే నేను అది క్వాంటిఫై చేయలేనండి, కానీ డెఫినెట్గా నోటి మీద ఉన్న కూడు తినలేకపోయాననే బాధ ఉందంతే. అది 100% షూర్ అది. బట్ ఇట్స్ ఓకే. ఐ మీన్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్. జరిగి ఉంటే బాగుండేది, ఫస్ట్ డే నుంచి అన్ని మల్టీప్లెక్సెస్లో పడి ఉంటే బాగుండేది అని అనిపించింది. బట్ అగైన్ ఇట్స్ రిజాల్వ్, సో ఐ పుట్ ఇట్ బిహైండ్ మై బ్యాక్ అండి. థ్యాంక్ యూ. సత్య, నిన్నే లేదండి, ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్ అంటే ఇప్పుడు వాళ్ళ కండిషన్ ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ మటుకు పర్సంటేజ్ మీద ఇస్తేనే తీసుకుంటాం, లేకపోతే లేదనేసి. సో అది కుదరదని చెప్పి మేము తీసుకోలేదు స్క్రీన్స్. సో అది తీసుకోకపోతే ఇవి కూడా ఇవ్వము అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మల్టీప్లెక్సెస్ వరకు మటుకు, ఎందుకంటే మల్టీప్లెక్స్ ఎట్లా పర్సంటేజే కదండి, దాన్ని ఆపడానికి ఏమి కరెక్ట్ కాదు కదా. సో అది వాళ్ళు కూడా రియలైజ్ చేసి ఉంటారు, వాళ్ళు ట్రై చేశారు, ఆయన ఒప్పుకుంటారేమో అని చెప్పేసి. ప్రొడ్యూసర్స్ ఆయన అన్నట్టుగా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నారు కాబట్టి అందరూ, ఇట్స్ నాట్ మై ఇండివిజువల్ డిసిషన్ కదా, ఇట్స్ ఆల్ ప్రొడ్యూసర్స్ పుట్ టుగెదర్ విల్ టేక్ ద కాల్ అండి. అందుకని సో మల్టీప్లెక్సెస్ వరకు ఒప్పేసుకున్నారు. సత్య గారు, నిన్నే స్మూత్ ల్యాండింగ్ అయింది, జెట్లాక్ అయిపోయిందా? హీరోగా ఫస్ట్ సినిమా చూశారు మిమ్మల్ని మీరు, మీ జెట్లాక్ అయిపోయి చేసిన సత్య గారు, ఏంటంటే ఫస్ట్ టైం నిన్న చూసినప్పుడు ఫస్ట్ షో స్క్రీను జనాల్లో మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. మీ రియాక్షన్?
చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. వాళ్ళు అంటే నాకు బేసిక్‌గా ఏంటంటే చేసిన వర్కు అలా చూసుకుంటూ వాళ్ళు నవ్వుతుంటే చాలు నేనే మురిసిపోతాను లోపల. అంతే. అలా ఫీలింగ్ ఉంటదండి. అంతే. సత్య గారు, ఇందాక గుండు సుదర్శన్ గారు ఫ్యాన్ బేస్ అన్నప్పుడు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చారు మీ డైరెక్టర్తో కలిపి. ఇందాక మీ ప్రొడ్యూసర్ గారేమో హీరో అంటే కొంచెం ఏదో ఇబ్బంది పడ్డారు. ఏంటి ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదా హీరో అనేది, లీడ్ అనేది? నిజంగా నీకు తెలీదా చెప్పు? హీరోగా చేశాను. నువ్వు ఫోన్‌లో అడిగావుగా నన్ను. మరే ఇక్కడికి వచ్చి అడుగుతావు మళ్ళీ. సో కాదు అంటే హీరోగా నేను అంటే ఇదేదో ఒక ఎక్స్పెరిమెంటల్ హీరోయే. నేను ట్రైలర్స్ చూసినా, సినిమా చూసినోడు కూడా ఏంటంటే కామెడీగా చేస్తూనే హీరో, అంతేగాని సెపరేట్ హీరో అలా కాదు. నేను చెప్పినట్టు హీరోయిక్ ఇమేజ్ ఉన్న కమెడియన్. అంటే సత్య గారు, చాలామంది ఫిలిం నగర్లో మీకోసం నిజంగానే కథలు పట్టుకొని తిరుగుతున్నారు. అంటే మీరు హీరోగా చేస్తారేమో అని. సో రండి తండ మరి. నిజంగానే మీకోసం తిరుగుతున్నారు, అంటే నిజంగానే తిరుగుతున్నారు. సో ఇది మంచి ల్యాండింగ్ అయింది కదా. అంటే మీరు ఇంపార్టెన్స్ క్యారెక్టర్స్ చేస్తూనే మంచి సబ్జెక్టులు వచ్చినప్పుడు ఈ ఈ లీడ్ క్యారెక్టర్లు అనేవి కంటిన్యూ చేస్తారా? సార్ అంటే బేసిక్గా ఒకటి అనుకున్నాను సార్. నేను కామెడీ రోల్స్ ఇప్పుడు ఏవైతే కామెడీ రోల్స్ వరుసగా బిజీగా ఉన్నాను, ఇప్పుడు కామెడీ రోల్స్ చేస్తున్నానండి. ఇంకా అప్రోచ్ అవుతున్నారు నాకు. ఇప్పుడు ఏంటంటే కామెడీ రోల్స్ కూడా సెలెక్ట్ చేసుకుని ఒక వెసులుబాటు వచ్చింది ఫస్ట్ బిగినింగ్ కెరీర్ నుంచి ఇప్పుడు వరకు. సో ఇప్పుడు అవి సెలెక్టివ్గా అంటే నాకు నచ్చి ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు, ఇప్పుడు చూస్తున్నారు, వాళ్ళు ఇష్టపడుతున్నారు, వాళ్ళ ఇష్టం నాకు తెలుస్తుంది. సో అంతే రెస్పాన్సిబుల్గా వాళ్ళ కోసం చేయాలి నేను. అలాగే హీరో అనేది ఏంటంటే నేను పర్టికులర్గా నాకు నచ్చిన సినిమాలు చేద్దామని. అది ప్రేక్షకులకు నచ్చితే లేదు కూడా తెలియదు. సత్య గారు, మీరు లీడ్గా చేసిన వివాహ భోజనం ఓటీటీలో రిలీజ్ అయింది అప్పుడు. సో ఇది థియేట్రికల్గా ఇదే మీ ఫస్ట్ సినిమా అనుకోవచ్చు లీడ్గా. సో అంటే అమలాపురంలో మీరు అక్కడ చాలా సినిమాలు చూసి ఉంటారు థియేటర్స్లో అలా. సో లీడ్తో మీ ఫ్యామిలీతో అలా చూడాలి, ఊరు వెళ్ళాలని అనిపించింది ఏమన్నా? అనిపించింది కానీ కుదరదు, ఎందుకంటే ఇక్కడ షూటింగ్లు అవి ఉన్నాయి, ఇప్పుడు ప్రమోషన్ చేయాలి. ఓకే రితేష్ గారు, ఇందాక స్పీచ్లో మీరు అంటే ఫీడ్బ్యాక్ తీసుకున్నాను అని కూడా అన్నారు. సో అంటే ఎనీ ఫిలిం పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్స్ ఉండొచ్చు, ఎనీథింగ్ రివ్యూస్ నుంచి కూడా వస్తుంటాయి. సో ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు? ఎస్పెషల్ కొంతమంది సెకండ్ హాఫ్లో కొన్ని కంప్లైంట్స్ కూడా చెప్పారు, తీసుకున్నారు. ఈ సినిమా నుంచి మెయిన్ ఫీడ్బ్యాక్ నెక్స్ట్ సినిమాలో ఒక కామెడీ డైలాగ్ కూడా ఉండొద్దు అని ఫిక్స్ అయ్యాను. సో నెక్స్ట్ హారర్ చేస్తున్నాను. సో అసలు మీకు కామెడీయే ఉండదు నెక్స్ట్ సినిమాలో. అది నా మెయిన్ ఫీడ్బ్యాక్. అన్నారు కదా సెకండ్ హాఫ్ మీద కమెంట్ చేస్తున్నారని. ఇట్స్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అండి. కొంతమందికి చాలామంది ఫస్ట్ హాఫ్ బాగుంది అన్నారు, చాలామంది సెకండ్ హాఫ్ కూడా బాగుంది అన్నారు. కొంతమంది నాకు సెకండ్ హాఫే బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్ మీద అన్నారు. సో ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ గాట్ దేర్ ఓన్ లైకింగ్ అండ్ టేస్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు నచ్చిన సినిమా మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. సో ఇట్స్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇట్స్ గుడ్ థింగ్ దట్ పీపుల్ ఆర్ లైకింగ్. దేర్ ఆర్ పీపుల్ ఆర్ లైకింగ్ బోత్ ద పార్ట్స్ అండ్ దెన్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లైకింగ్ ఫస్ట్ పార్ట్ ఆర్ సెకండ్ పార్ట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ వాళ్ళు చూసి ఓవరాల్గా బయటకు వచ్చిన తర్వాత వాట్ ఈస్ దర్ ఫీలింగ్ అనేది ఇంపార్టెంట్ మాకు. అది వీఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్. రితీష్ గారు, అజయ్ గారు రోల్ చూస్తే కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా రోల్ గుర్తొచ్చింది కొంచెం. దాని ఇంప్రెషన్ తీసుకుని చేశారు. ఇన్స్పిరేషన్ అదే అండి, ఆయన ఇన్స్పిరేషన్ నుంచే తీసుకొని అదే. ఇంకా మెహుల్ చౌస్కీ అని ఒకటి అలా ఒక ఇద్దరు ముగ్గురు మిక్స్ చేసి దాన్ని బట్టి చేసింది. నెక్స్ట్ మత్తు వదలరా 3 తీస్తారేమో అనుకుంటే మీరు మత్తులోకి దింపేస్తా అంటారు సరే ఫుల్ హర్రర్గా. అవునండి, బ్రేక్ కావాలి కామెడీ నుంచి. సో హారర్ చేద్దాం. అజయ్ గారు చెప్పండి. సార్, ప్రజాపతి క్యారెక్టర్ మీకు చెయ్యడం రానా గారు అది మీకు చెప్పడం ఎలా అనిపించింది సార్? అండ్ ఈ క్యారెక్టర్ని పుల్ చేయాలి, టేకప్ చేయాలి అన్న థాట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాటి? నేను ఇంతకుముందు చెప్పాను కదా, నేను రితేష్ రానా ఫ్యాన్ అని చెప్పి. అన్నీ పక్కన పెడితే నాకు యూజువల్గా జుబ్బాలు, విలేజ్ విలన్లు ఎక్కువైపోయినాయండి. సడన్గా రితేష్ మల్టీ బిలియనీర్ అని చెప్పి అన్నాడు. మంచి అక్కడ పడిపోయారా సార్? మంచి బట్టలు ఇచ్చారు, చక్కగా ఒక ఛాంబర్ ఇచ్చారు నాకు కూర్చోడానికి. సో వాట్ ఎల్స్? కొత్తగా ఉంటుంది కదా కంప్లీట్గా. అంటే నేను ఎప్పుడు చేయలేదు బేసికలీ. సినిమా అంతా కూర్చొని ఉండొచ్చు, ఫైట్లు లేవు, అన్ని రియాక్షన్స్ డైలాగ్సే. ఇంకేం కావాలండి చేయడానికి చెప్పండి. సో మీరు ఎంత ఎంజాయ్ చేశారు సార్ ప్రజాపతి క్యారెక్టర్ని? నేను చాలా త్వరగా చేశానండి. ఎందుకంటే అంటే రితేష్ రానా స్పెషల్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ నుంచి ఒక కోకినెస్ వస్తుంది. సో యూనిక్గా మాట్లాడుతుంటారు వాళ్ళు, యూనిక్గా బిహేవ్ చేస్తుంటారు. ప్రాబబ్లీ రైట్ ఫ్రమ్ మత్తు వదలరా మీరు చూస్తే అన్నీ కూడా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా కొంచెం క్రేజీగానే ఉంటాయి.
బాగా ఎంజాయ్ చేస్తానండి. ఈ టీం మొత్తం, ద హోల్ టీమ్, రైట్ ఫ్రమ్ తేజ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, అందరు కానీ, సోమ వీళ్ళందరూ కూడా నాకు ఇష్టం ఈ టీంతో పనిచేయడం బేసికల్గా. ఆల్ ద వెరీ